దేవుడుగా మాలో ఉండి మాతో ఉండి అమూల్యమైన సూచనలు సలహాలు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రము నాయన. గడిచిన దినాలలో గొప్ప సందేశాలు వినిపించావు. ప్రారంభించినప్పుడు దానికి సంబంధించిన లేఖనాలు చూపించావు. అలాగా నరులు భూమి మీద విస్తరించిన నాటి నుండి నీతిమంతుడిగా హానోకును ప్రభా నువ్వు ఎన్నిక చేసుకున్నావు. మరణము చూడకుండా తనని నీవు కొనుక్కోబడ్డావు. మరి ఈ దినము కూడా మాకు ఏమి అవసరమో ఏమి కావాలో వాటన్నిటినీ ప్రభా నీవే తెలియపరచాలి, బయలుపరచాలి. మేము ఇన్న మాటలను బట్టి మా విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి. మేము కూడా పూర్వకాలమందున భక్తుల వలె జీవించాలని ఆలోచనలు మాలో పుట్టించున్నాయినా దేవా, నువ్వు మాట్లాడితే మాకు మేలు జరుగుతుంది. మాట్లాడండి నాయనా, మాకు సరిపడా వాక్యాలు వినిపించండి తండ్రి. మేము కలిగి ఉండటానికి అనుకూలమైన సంగతులని బోధించండి. మా హృదయాలని ప్రభా బలపరుచుకొని మా ఆత్మీయ స్థితిని ప్రభా అభివృద్ధి పరుచుకోవటానికి కావలసిన సంగతులని మీరు మాకు బోధించమని, రావలసిన బిడ్డలందరినీ సమయానికి అనుకూలముగా వచ్చినట్లు వారిని ప్రేరేపించి నడిపించమని వచ్చి ఉన్నాము తండ్రి. మా అందరితో నీవే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనము ఆది కాండములో 6వ అధ్యాయాన్ని పరిశీలన చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆది కాండములో 6వ అధ్యాయములో ఉన్న మాటని మనం చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపి ఆరంభించిన తర్వాత కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలను చక్కన వారిని చూసి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ అధ్యాయములో ఈ వచనములో నరులు భూమి మీద విస్తరించి ఆరంభము లేక ప్రారంభము, భూమి మీద నరులు పుట్టుచున్నారు, పెరుగుతున్నారు. వాక్యాన్ని మనం అర్థం చేసుకొని మన ఆలోచనలో పెట్టుకోవాలి. ఇక్కడ దేవుని కుమారులు నరులు కుమార్తెలు అని 2 పదాలు మనకు కనబడుతున్నాయి. ఆలోచించాలి, దేవుని కుమారులు ఎవరు? ఇది మనకు తెలియాలి. బైబిలు గ్రంథము ఎవరిని దేవుని కుమారులని గుర్తిస్తుంది? దేవుని కుమారులు
ఎవరు అని మనము బైబిల్ను బట్టి ఆలోచన చేస్తే ఖచ్చితమైన మాట, యేసు ప్రభువారు దేవుని కుమారుడు. సత్యమైన మాట, యేసు ప్రభువే దేవుని కుమారుడు. దేవుని కుమారుడైన యేసు ప్రభువారికి వివాహము చేయాలి. ఎవరు కావలసి ఉన్నదంట? నరులు, కుమార్తెలు. మీరు గమనించాలి, నరులు అనే పేరు దేవుడు పెట్టినప్పుడు నరులు అన్నవారు పాపము లేని వారిగా భూమి మీద ఉండేవారు, శాపము లేని వారిగా భూమి మీద ఉండేవారు. అంటే నరులు పరిశుద్ధులు, నరులు పరిశుద్ధులు. పరిశుద్ధులైన నరులతో దేవుని కుమారుడైన యేసు ప్రభువారు వివాహము చేసుకున్నాడు అన్న మాట బైబిల్లో మనం చూస్తాం. అంటే నరులు అన్నప్పుడు వధివ సంఘము అంటారు. వధివ సంఘం అంటే నరులు కుమార్తెలే. వధివ సంఘము అంటే వధువు అంటే స్త్రీ. సంఘములో స్త్రీలు పురుషులు ఉంటే ఉండవచ్చు, కానీ దేవుని కుమారుడైన యేసు ప్రభువారు నరులుగా మనల్ని వివాహము చేసుకుంటున్నాడు. అంటే ఈ వాక్యములో మనము చూడవలసిన మాట ఏంటంటే, నరులు కుమార్తెలు అంటే నరులకు పుట్టిన కుమార్తెలు వధువు సంఘం. వరుడైన యేసు ప్రభువారు దేవుని కుమారుడు. వీళ్ళిద్దరికీ ఏమవుతుంది? సంబంధము ఏర్పడుతుంది. అంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా భూమి మీద పుట్టిన నరులను వివాహము చేసుకోవటానికి సిద్ధముగా ఉన్నాడు. మరి నరులు కుమార్తెలు సిద్ధపడ్డారా? నరులు కుమారులు, నరులు కుమార్తెలు ఎలాంటి సిద్ధపాటు కావాలి అంటే, దేవుని కుమారుడు ఎవరిని వివాహము చేసుకోబోతున్నాడు? పరిశుద్ధమైన సంఘమును యేసు ప్రభువారు వివాహము చేసుకుంటున్నాడు. అయితే యేసు ప్రభుకి సంబంధించిన వారు నరులు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభువారికి ఇష్టమైన నరులు. ఎటువంటి వారు? అది బైబిల్ గ్రంథములో రాసి ఉంది. మనము చూద్దాము. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము. అంటే దేవుని కుమారుడైన యేసు ప్రభుతో ఏకమయ్యే వారి గురించి బైబిల్ చెబుతుంది. బైబిల్ తెలియపరుస్తుంది. దీన్ని మనం ఆలోచనలో పెడదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న మాట చదవండి. ఎవరిని అంగీకరించాలి? దేవుని కుమారుడైన యేసు ప్రభువారిని అంగీకరించేవారు. అంగీకరించేవారు ఆలోచించాలి. అంటే దేవుని కుమారుడు యేసు ప్రభు అని చెప్పబడింది. తర్వాత రెండో మాట ఏమిటంటే, యేసు ప్రభు వారిని ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ, అనగా విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి, దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు. అంటే నువ్వు ఎవరిని అంగీకరించాలి?
దేవుని కుమారుడైన యేసు ప్రభు వారిని అంగీకరించాలి. దేవుని కుమారుడు యేసుని అంగీకరించాలి. అంగీకరించడం అంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అంగీకరించడం మాటకి అర్థాలు చూడండి. ఇప్పుడు యేసే ప్రభువని దేంతో ఒప్పుకోవాలంట? నోటితో ఒప్పుకోవాలి. బాగా గమనించండి. యేసే ప్రభువని నోటితో ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు. తర్వాత రెండో మాట, మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా దేవునికి స్తోత్ర. ప్రియులారా, గమనిస్తున్నారా? భూమి మీద ఉన్న మనుషులు లేక నరులు యేసు ప్రభుతో సంబంధము కలిగి ఉండాలంటే, యేసు ప్రభుతో అనుబంధము కలిగి ఉండాలంటే, నీవు నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు. లేక ఒక పరిశుద్ధ వివాహము చేయబడుతుంది. దేవునికి నీకు ఒక సంబంధము కలుగుతుంది. దేవునికి మనకు సంబంధము కలిగే పని అది నీ ద్వారాగా నా ద్వారాగా భూమి మీద కనబడాలి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించాలి. విశ్వాసముతో ఉండాలి. ఏమండి? విశ్వాసముతో ఉంటే మనము దేవునికి తన కుమారుడైన యేసు ప్రభువారికి ఇష్టమవుతాం. అంటే భూమి మీద నరులు విస్తరించడం ప్రారంభమైన తర్వాత దేవుని కుమారులుగా, దేవుని బిడలుగా, దేవునికి సంబంధించిన వారిగా ఉండేవారు ఎవరంటే, ఏమండి, హృదయమందు విశ్వసించాలి. అంటే యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి. ఆయన తప్ప ఏరొక దేవుడు లేడు అని నువ్వు ఖచ్చితమైన మాట నువ్వు కలిగి ఉండాలి. ఆయనే దేవుడు, నాకు ఆధారమైన దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు, నాకు ఆశీర్వాదమునిచ్చే దేవుడు. అది నీలో ముద్ర వేయబడాల. ఎంత మందులైనా సరే నువ్వు ఈ మాట చెప్పటానికి సిద్ధపడాల. మనుషులు చూసి సిగ్గుపడటము, మనుషులు చూసి భయపడటము అన్నది విశ్వాస జీవితంలో ఏమాత్రము ఉండకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా సరే నీ దేవుని గురించి, నీ ప్రభుని గురించి మాట్లాడటానికో లేక భూమి మీద తాను చెప్పిన పని చేయటానికో నిన్ను నీవు సిద్ధపరచుకోవాలా. దేవునితో సంబంధం అంటే, దేవునితో అనుబంధం అంటే నీవు, నేను, మనము ఏమండి విశ్వాసము ద్వారాగానే సంబంధము కలుగుతుంది. విశ్వాసము లేకుండా ఎవడు దేవునికి ఇష్టడు కాలేడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఏమండి 5, 6 వచనాల్లో మనం పైన చూస్తూ ఉంటాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అనుంది బైబిల్లో. అసాధ్యము, జరగని పనిది. విశ్వాసము లేనివాడు దేవుని చిత్తానికి లోబడడు, దేవుని చెప్పిన పని చేయడు, దేవునికి భయపడడు. ఏమండి, వాడు చేసేదంతా వ్యతిరేకంగా ఉంటుంది.
వాడు ఆలోచించే ఆలోచనలన్నీ కూడా విరుద్ధముగా ఉంటాయి. అందుకని మనము దేవుడు ఎందుకనో మనకు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. ప్రతి ఆదివారం ఆరాధిస్తాము కదండి, ప్రతి బుధవారము దేవుని సన్నిధికి వస్తాము, ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ క్రమం తప్పకుండా 40 దినాలు ఒక దీక్ష కలిగి నువ్వు నేను మనమందరము కూడా దేవునితో సత్సంబంధము కలిగి ఉండాలని దేవుడు సంకల్పం ఇది, దేవుని యొక్క అనుగ్రహం ఇది, దేవుడే ఇది మనకు కల్పించాడు. అందుకు దీనిలో నువ్వు స్థిరపడి ఉండాలి, బలపడి ఉండాలి. అందుకు దేవుడే ఈ వాక్యాలన్నీ మనకు చూపిస్తున్నాడు కదండి. మరొక మాట చూపిస్తాను, అంటే విశ్వాసము నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించటమే దేవునికి ఇష్టమైన బిడ్డలమవుతున్నాం. 2వ వాక్యం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి. రోమీలకు రాసిన పత్రిక, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవునికి కుమారులు కుమార్తెలై ఉందురు. అంటే విశ్వాసం ఉండాలా, నీ నోటితో ఒప్పుకోవాలా. ఇది ఇంత మాత్రమే కాదు. కానీ మరొక మాట ఏంటంటే దేవుడు అనుగ్రహించిన ఆత్మను కలిగి జీవించాల. ఎక్కడా? భూమి మీద. నరులు ఎక్కడ ఉన్నారు అంటే భూమి మీద కదండి. మరి భూమి మీద ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఎలాగ ఉంటే దేవునితో సంబంధము కలిగి ఉంటామంట? 1 నోటితో ఒప్పుకోవాలి, 2 హృదయమందు విశ్వసించాలి. ఎవరిని ఒప్పుకోవాలి? యేసే ప్రభువని, యేసే దేవుడని ఒప్పుకోవాలి. ఆ తర్వాత యేసు ప్రభు వారు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను కలిగి జీవించాలి. ప్రతి విశ్వాసి ఏమి కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే దేవునికి ఇష్టడు కాలేవు. దేవుడు ఇష్టపడడు. బైబిల్ గ్రంథం రాసి ఉంది, దేవుని ఆత్మ లేనివాడు ఎవడైనా సరే వారు నాకు విరోధి. దేవుని ఆత్మ ఉండాలి. ప్రతి విశ్వాసిలో దేవుడు అనుగ్రహించిన ఆత్మను కలిగి ఉండాలి. అది నీకు మేలు. ఏమిటి మేలు అంటే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవుతావు. అంటే దేవునితో సంబంధము ఏర్పడుతుంది. అనగా దేవుని కుమారుడైన యేసుతో నీకు సంబంధము. అంటే వధువు సంగముగా కూడిన నిన్ను వివాహము చేసుకుంటాడు. వివాహము చేసుకున్న భార్యను భర్త ఏం చేస్తాడమ్మా? చక్కగా చూసుకోవటానికి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఏం చెప్పాను మీ అందరికీ? ఇలాగపోతున్నారేంటి? ఇదంతా ఖాళీ కదా. ఈ తంబాల వారెళ్ళి లైన్గా ఉన్నారు, ముందు వీళ్ళు చూసుకొని కూర్చోమని నేను చెప్పా. అది మీ ఇష్టం. ఇంకా నేను మాట్లాడను. కూర్చోవటం అన్నది నేను చెప్పను. సరే, ఇదిగో దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ ప్రేరేపణ నీకు కలగాలి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవవుతావు, దేవునికి సంబంధించిన వ్యక్తి అవుతావు. దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడిన బిడ్డలకు ఏదైనా దేవుడు చేస్తాడు. అలాగా భూమి మీద ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అయితే ఉన్నారా భూమి మీద అంటే? ఇప్పుడు మళ్ళా ఆది కాండంలోనికి వద్దాం. బాగా గమనించాలి.
ఇప్పుడు బైబిల్ గ్రంథమును బట్టి మనము తెలుసుకుంటున్నాము. 6వ అధ్యాయమే, జాగ్రత్తగా చూడండి. 5వ వచనం చదవండి. నరుల చెడుతనము. చూడండి, దేవుడు ఏమనుకొని మాట్లాడుతున్నాడు. విశ్వసించాలి నరులు, ఆత్మను కలిగి ఉండాలి నరులు. అంటే నరులందరూ ఏం చేస్తున్నారంట? భూమి మీద వారు చేసిన పనులు, వారి ఆలోచన విధానం అంతా కేవలము చెడ్డదని దేవుడు చూశాడంటండి. ఏమండి, నరులు భూమి మీద విశ్వాసులు అవ్వాలి, నరులు భూమి మీద ఆత్మ కలిగి ఉండాలి, నరులు భూమి మీద దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుడు అనుకొని నరులను భూమి మీద పుట్టిస్తే ఈ నరులందరూ ఏమైపోతున్నారంట? చెడిపోతున్నారంట. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చెడిపోతున్న నరులు దేవునికి సంబంధించి ఉంటారా? చెడిపోయే నరులను దేవుడు ఏం చేయాలని అనుకుంటాడు? ఆలోచన. ఏవండి, ఆలోచన. చూద్దాం వాక్యము ద్వారాగా. ఇంకా చదవండి. నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి నొచ్చుకున్నాడు. యెహోవా, నీవు నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిసి వేస్తానని దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఈ సంగతి నరులకు తెలుసా? ఏమా తెలీదా? నరులకు తెలీదా? నరులకు తెలుసు, కానీ పట్టించుకుంటలేదు. దేవుడైన యెహోవా నరులతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు, నరులకు తెలియపరిచాడు. అయితే ఈ నరులు దేవుని మాట వినకుండా తమ సొంత ఆలోచనలతో తమకు ఇష్టం వచ్చేట్లుగా కార్యాలు చేసుకుంటున్నారు. దేవుడు భూమి మీద ఉన్న నరులను చూడటానికి ఆయన వస్తున్నప్పుడు భూమి అంతా ఏమైపోయిందంట? చెడిపోయి బలత్కారముతో నిండిపోయి. అయితే దేవునికి బాధ కలిగింది, కోపం పుట్టింది. అంటున్నాడు, ఇక ఈ భూమి మీద నరులను నేను ఉంచకూడదు, తుడిచివేస్తాను అన్నట్లుగా దేవుడు నిర్ణయించుకున్నాడండి. దేవుడు నిర్ణయించుకున్న సమయంలో అప్పుడు భూమి మీద ఉన్న వారందరిలో ఒక కుటుంబము ఆలోచించారు. ఒక విశ్వాసి కనబడుతున్నాడు. ఏమండి, ఒక విశ్వాసురాలు కనబడుతుంది. వారికి పుట్టిన బిడ్డలు కనబడుతున్నారు. అంటే భూమి మీద నరులు విస్తరించి నాటి నుండి చూస్తే నోవాహు కుటుంబము ఒక దేవుని కుటుంబముగా కనబడుతుందండి. మరి నోవాహు అన్నవాడు ఏమి చేసేవాడు, ఎలాగ జీవించేవాడు అని మనము బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆయన జీవిత చరిత్ర అంతా బైబిల్ రాసి ఉంది. ఏమండి, నోవాహు ఎలాంటి వాడో చూద్దాం ఒకసారి. 8వ వచనానికి రండి. అయితే నోవాహు ఎవరి దృష్టి అంటే అప్పుడు దేవుని దృష్టి భూమి మీదకి వచ్చిందా లేదా? అంటే నరులకు తెలియపరిచాడా లేదా? తెలియచేశాడు. కానీ విననోళ్ళని ప్రజలు ఎక్కువైపోయారు. ఇన్నవాడేమో ఒక్కడుగా కనబడుతున్నాడు. దేవుని దృష్టిని ఆకర్షించుకున్నాడు. దైవ చిత్తానికి ఆయన లోబడుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడికి నేను భయపడాలి, సృష్టికర్త అయిన దేవుడు చెప్పింది నేను చేయాలి అని తన మనసులో అనుకొని దేవుని కుమారుడైన యేసు ప్రభుని అంగీకరించి
ఏమండి, దేవుడు అనుగ్రహించిన ఆత్మను పొందుకొని దైవ చిత్తానికి అనుకూలముగా భూమి మీద నోవాహు కుటుంబము జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, నోవాహు ఎటువంటి వాడంటే దేవుని దృష్టికి కృప పొందినవాడు. నెంబర్ 1. రెండవ మాట, నీతిపరుడు. వింటున్నారా? తన తరములలో నిందారహితుడు అంటే నిందలు లేనివాడు, ఎవరిని నిందించకుండా తనకు తాను భద్రమ చేసుకునేవాడు, దైవ దృష్టిని ఆకర్షించుకునేవాడు, తనతో పాటు తన భార్యను, తనకిచ్చిన 3 కుమారులను, ఆ 3 కుమారులకు వివాహం చేస్తే 3 కోడళ్లను, 8 మంది కుటుంబము, ఏమండి, ఒక చక్కని కుటుంబముగా భూమి మీద కనబడుతుంది దేవునికి. వారి చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నారు. ఏమండి, వారి చుట్టూ చాలా మంది నరులు బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవ దృష్టిని నువ్వు ఆకర్షించుకోవాలి. నీ చుట్టూ మనుషులు ఉంటే ఉండవచ్చు, వారితో నువ్వు పోల్చుకోకు. వారేమో మంచి ప్యాంట్ వేసాడని నేనే వేయాల ప్యాంట్ అనుకోకు. ఆ మంచి చీర కట్టింది నేను కట్టాలని అనుకోకు. ఇది కాదు నీ ఆలోచన. నేను నా దేవుని దృష్టికి కృప పొందిన వ్యక్తిగా ఉండాలి. నేను నా దేవుని దృష్టికి, ఏమండి, దయ పొందిన వారిగా ఉండాలి. నా దేవుని దృష్టికి నేను విలువైన వ్యక్తిగా కనబడాలని నీ హృదయములో, నీ మనస్సులో నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటా ఉండాలి. మనుషులను చూసి మనుషులు పోల్చుకోకూడదు. అర్థమవుతుందా వాక్యము? మనుషులను చూసి నువ్వు వాళ్ళని పోల్చుకొని నువ్వు వారిలాగా నడుస్తాను, వారు తినే తిండి తింటానని నువ్వు అనుకోకూడదు ఏమాత్రము. ఏకాటికి నీ ఆలోచన అంతా పరలోకంలో దేవుని ఆలోచనగా కనబడాలి. ఎందుకు? నువ్వు భూమి మీద ఉన్నా సరే, దేవుడు పరలోకంలో ఉన్నా సరే, దేవునికి ఇష్టమైన బిడ్డ అవ్వాలి. యేసు ప్రభువుకి నీకు వివాహము జరగాలి. యేసు ప్రభు వారే నిన్ను వర్ణించాలి. యేసు ప్రభువే నిన్ను రక్షించాలి. యేసు ప్రభు ద్వారాగా నువ్వు రేపు పరలోకమునకు వెళ్ళాలి. అందుకు భూమి మీద ఉండగానే ఎవరి దృష్టిని ఆకర్షించాలమా? దేవుని దృష్టిని ఆకర్షించుకోవాలి. దానికి సంబంధించింది ఏంటి? సృష్టికర్తన దేవుడని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆ దేవుడు తప్ప ఎవరు లేరు అలాగని నీ హృదయమందు విశ్వసించాలి. అప్పుడు నీకు దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది. ఆత్మ ప్రేరేపించబడి నడిపించబడితే నీవే దేవునికి సంబంధించిన వ్యక్తువు అని, ఇదిగో నోవాహును గురించి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. నోవాహు ఎటువంటి వాడు అని మనము చదువుతున్నాము అని అంటే, ఏమండి, దేవుని దృష్టికి కృప పొందినవాడు. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడు, తన తరమన్నిటిలో నిందారహితుడు ఉండును. నోవాహు దేవునితో, చూసారా, దేవునితో నడిచిన వారు నిన్న కూడా చూశారు కదా. ఎవరితో నడిచాడంట? ఎవరైనా? హానోక్. తన భార్య, తన బిడ్డలు, కుటుంబము దేవుని కొరకు భూమి మీద బ్రతికారు. నీ ఆలోచన కూడా, నా ఆలోచన కూడా ఈ 40 దినాల ప్రయాణము దేవునితో చేసినట్లుగా ఉంటే తప్పనిసరిగా నీ కొరకు దేవుడు ఏదైనా ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఏదైనా సరే, ఏదైనా సరే, ఏమైనా సరే దేవుడు చేయగలడు. చక్కగా నడవండి. దేవునితో నడవటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దైవ కార్యములు చేసేటట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి.
దైవ చిత్తానికి అనుకూలముగా మీరు ఉండటానికి మీరు సిద్ధపడాలి. ఇదిగో సిద్ధపడ్డారు ఈ కుటుంబము. ఈ కుటుంబం అంతా సిద్ధపడ్డారండి. సిద్ధపడిన వారు ఏమి చేయబోతున్నారు, ఏమి చేయాలని దేవుడు చెప్పబోతున్నాడు. మనము మరొక మాటలో చూద్దాం. 12వ వచనం చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరాలు చెరిపేసుకున్నారు. భూమి మీద ఉన్న శరీరాలందరూ తమ మార్గాల్ని చెరిపేసుకున్నారంట. అంటే ఏంటి అర్థము? ఆలోచన విధానాలు మారిపోయాయి, వారు చేసే పనులన్నీ మారిపోయాయి. అందరూ కలిసి చెడిపోయి భూమి మీద బ్రతుకుతున్నారే కానీ ఏమండి, అందరిలో నుండి ఒక్కడైనా నోవాహు కుటుంబము దేవునికి ఇష్టముగా బ్రతకటానికి ఇష్టపడ్డారు. మనుషులు ఒకవేళ నోవాహును ఏళన చేసేవారైతే అవచ్చు, మనుషులందరూ నోవాహును హింసించేవారైతే అవచ్చు. ఏమండి, నోవాహుని మనుషులందరూ కూడా రకరకాలుగా ఇబ్బందులు పెడితే పెట్టచ్చు. మనుషులు చేసేది ఏదైనా సరే నాకు నష్టము కాదు అనుకున్నాడు నోవాహు. మనుషులు చేసేదంతా వ్యర్థము, దేవుడు చెప్పినదే ఏమండి నిజము, దేవుడు చేసినదే ఖచ్చితమని నోవాహు కుటుంబము నమ్మారు. అందుకు నోవాహు గురించి దేవుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం మన వాక్యం ద్వారాగా. 13వ వచనము. దేవుడు నోవాహుతో శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది. ఏమండి, నా అంతము వచ్చి ఉన్నది. ఇదిగో ఏమండి, ఏమన్నాడు దేవుడు? భూమితో కూడా నాశనము చేస్తాను. అయితే నువ్వేం చేయమంటున్నాడు దేవుడు? సితుషారపు మానతో దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇప్పుడు ప్రమాదమును తప్పించాలి, శాపము నాశనమును తప్పించాలి. ఎవరిని? అంత ఆలస్యం అయ్యారేమి? తిని రాలేదు కదా, పొద్దున్నే ఉపాసన్నారు కదా, అంతకు మాట రావట్లేదు. ఖచ్చితంగా ఉండండి దేవుని సన్నిధిలో. దేవుడు మాట్లాడినప్పుడు సమాధానం చెప్పాలి. నోవాహుతో అంటున్నాడు, నోవాహు నా అంతం వచ్చేస్తుంది, భూమి మీదకి సర్వ శరీరంలో నాశనం వచ్చేస్తుంది. నీవు వారితో కూడా నాశనం అవ్వకుండా నేను నిన్ను రక్షించటానికి నీ కుటుంబము నిమిత్తము ఒక ప్లాన్ చెప్తున్నాను, నువ్వు దాన్ని జాగ్రత్తగా ఆలకించు అన్నాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, శితుసారపు మ్రాన్లతో నీ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకో. వాడని సిద్ధము చేసుకో. ఎవరు చేయాలి ఈ పని? నోవాహు చేయాలి. నోవాహు భార్య చేయాలి. నోవాహు పుట్టిన 3 కుమారులు చేయాలి. ఆ 3 కుమారుల్ని పెళ్లి చేసుకున్న 3 కోడళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయాలి. అందరికీ దేవుడు ఒక పని అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని పని చేయటంలో నువ్వెంత శ్రద్ధగా ఉంటున్నావు జాగ్రత్తగా ఆలోచించుకో. ప్రమాదంగాను వచ్చి పడుతుందేమో. ఏమి చేయకపోతే దేవుడు అప్పగించిన పని నువ్వు సంపూర్తి చేయాలి. ఇదిగో నోవాహుకు దేవుడు చెప్తున్నాడు, వాడ కట్టుకో, వాడ కట్టుకో, నీవు నీ కుటుంబానికి ఏమండి నీకు నీ బిడ్డలకు రక్షించే వాడ ఒకటి, నీవు దాన్ని తయారు చేయమని దేవుడైన యెహోవాయే ఈ మాట చెప్పాడు. అప్పుడు నోవాహు దేవుడు చెప్పిన పనిని
బాధ్యతగా తీసుకున్నాడు. దేవుడు చెప్పేసాడు, ఆ కొలతలన్నీ అన్ని సరిపోతుందండి, చదవద్దులే కానీ కొలతలు చెప్పాడు, కిటికీలు ఎక్కడ పెట్టాలో చెప్పాడు, ఆ వాడకి తలుపు ఎక్కడ ఉండాలో చెప్పాడు, ఆ వాడ నీటి మీద తేలాలంటే నీళ్ళు లోపలికి రాకుండా కీలు ఏమండి ఉయ్యమని చెప్పాడు. ఇవన్నీ నోవాకు చెప్పాడు. చెప్పిన ప్రతి పని నోవా కుటుంబం అంతా కలిసి చేశారు. కలిసి చేయాలి. దేవుని పనిలో సంపూర్ణంగా ఉండాలి. లోటుపాట్లు ఉంటున్నాయి. విశ్వాసములో కూడా బలహీనత ఏర్పడుతుంది. భక్తులు కూడా అప్పుడప్పుడు భక్తిహీనత కూడా కనబడుతుంది. ఎవరికి? దేవునికి. అది లేకుండా చూసుకోవాలంట. అది లేకుండా చూసుకోవాలి. నీవు యేసు ప్రభుని అంగీకరించిన వ్యక్తివైతే, నీవు నిజమైన దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే, నీకు అప్పగించిన పని నువ్వు తప్పగా చేయాలి. దాన్ని చేయకుండా ఆగిపోకూడదు. ఆగిపోయావా భూమి మీద నువ్వేమవుతున్నావంట? సర్వ శరీరుల వలన నాశనం అంటున్నాడు కదండి. సర్వ శరీరుల వలన ఇబ్బందులు. ఎందుకు? నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు చేయబడుతుంది అంటున్నాడు దేవుడు. నోవహు అయితే దేవుని పని చేయటానికి శిక్షపడ్డాడు. దేవుని పనిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆ పనిని నీవు చేసినట్లయితే నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీ కుటుంబానికి రక్షణ వస్తుంది, మీరందరూ సుఖముగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఉన్నవని దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో చెప్పుచున్నాడు. ఏమండి? ఇప్పుడు 7వ అధ్యాయంకి వచ్చేద్దాం. మాతో పైన వచ్చిన చదివేసాం అనుకోండి. 7వ అధ్యాయంకి వచ్చండి. ఇప్పుడు యెహోవా చూడండి, దేవుడు అంటున్నాడు, నేను అప్పగించిన పని నువ్వు సంపూర్తి చేసావు అంటే, నీకు ఏ పని అప్పగించినా ఆ పని నువ్వు పూర్తి చేసి నన్ను సంతోషపరుస్తున్నావు కనుక అందుకు నువ్వు నేను చూడగా నీతిమంతుడవు. ఏమండి? నీతోటి ఉన్న వారందరికంటే నీవే నీతిపరుడివై ఉండుట నేను చూశాను. చూడండి, నీవును ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులను 7ను అవును అవును దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు నోవాహుకు దేవుడు అంటే? ఓడలోని ప్రవేశించమని చెప్తున్నాడండి. వీళ్ళతో పాటు ఏమండి పక్షులన్నిటినీ దేవుడు పంపించలేదు కానీ ఒక్కొక్క జాతిలో నుండి కాకి ఉందనుకోండి, కాకి జాతి నుండి ఒకటి మగది ఒకటి ఆడది. పిల్లి జాతి ఉందనుకోండి, ఒక ఆడది మగది. ఏమండి ఇలాగా పక్షులు గాని పశువులు గాని అన్నిట్లో ఒక్కొక్కటి జాతిని మాత్రమే నింపుతున్నాడు. మిగతా అన్ని కూడా నాశనం. మిగతా అన్ని కూడా ఏమండి భూమి మీద ఉండకూడదు. దేవుని యొక్క కోపాగ్ని దేవుడే నియమించేశాడు నాశనం వారికి. అయితే ఇప్పుడు నోవాకు దేవుడు చెప్పింది ఏంటంటే, ఓడలో ప్రవేశించాలి. ఓడలో ప్రవేశించమని దేవుడైన యెహోవా చెప్పాడు. 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇప్పుడు ఆ దినమందే నోవాహు కుమారులు
షేమును, హామును, హేపెతును భార్య అయిన వారు ముగ్గురు కోడళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్తే ఆ పని చేస్తున్నాడండి నోవాహు. ఏమండి, నోవాహుకు దేవుడు ఓడ కట్టమని చెప్పాడు, ఆ పని చేశారు అందరూ. చూడండి, పని చేయటానికి భార్య సహకరిస్తుంది, కుమారులు సహకరిస్తున్నారు, కోడలు సహకరిస్తున్నారండి నోవాహుకి. దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ఇలాంటి అనుభవం ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటుందండి. అన్ని పనులు ఒకరే చేయాలా అనుకునే కుటుంబాల్లో చాలా చాలా తేడాలు ఉంటాయి. ఏమండి, ఆలోచించుకోండి మీరు కూడా. అందుకే కుటుంబాలుగా వస్తే అందరూ వింటారు వాక్యం అంటే రావటానికి మీరు అవకాశం కల్పించట్లేదేమో ఆలోచించుకోండి. కుటుంబముగా దేవుని సన్నిధికి వస్తే కుటుంబం ఎలా నడిపించుకోవాలో, కుటుంబ సభ్యులు ఎలాగ జీవించాలో, కుటుంబాలన్నీ కలిసి ఏమేం పనులు చేయాలో దేవుడు నేర్పిస్తాడు. ఇదిగో నోవా కుటుంబానికి నేర్పించాడు. ఆ పని చేశారు, వాడ పూర్తయిపోయింది. ఏమంటే వర్షం రాలేదు, సముద్రం దగ్గర లేదు, వాడు ఎలాగ తేలుతుంది అలాగని అనుకున్నారా? అనుకోలేదు. దేవుడు చెప్పాడు, మనం వాళ్ళలో ప్రవేశించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఆ పని చేయాలి. ఇంతేగాని ఏరొక ఆలోచన వారి జీవితాల్లో లేదండి. ఎందుకంటే వారు యేసు ప్రభు వారిని సొంత రక్షకుని అంగీకరించిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. అందుకు దేవుడు ఏం చెబితే అది మాటే చేయాలి, ఆ మాట ప్రకారం ఉండాలనుకునేవారు ఆ కుటుంబం అంతా. అందుకేనండి కుటుంబానికి నష్టం కలగకుండా, కుటుంబం నాశనం అవ్వకుండా, ఏమండి భర్త భార్యలు పిల్లలు అందరూ కలిసి సంతోషించే అవకాశం దేవుడు ఇదిగో ఇస్తున్నాడు. ఓడలోనికి అందరూ ప్రవేశించేశారండి. ఆ తర్వాత దేవుడు పక్షులను, మృగములను, ఏమండి జీవరాశులన్నిటినీ రెండేసి పంపించాడు. రెండేసి పంపించినప్పుడు ఏమండి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే వాడ తలుపు మూసేశాడు. బాగానండి, వాడ తలుపు మూసేశాడు. ఇక ఎవరు తీయటానికి లేదు. నోవా కుటుంబం వాడ లోపల ఉన్నారు. దేవుడు పంపించిన పక్షులు పశువులన్నీ కూడా వాడ లోపల ఉన్నాయి. తర్వాత దేవుడు తలుపు వేసేసి తాళం పట్టుకునే పోయాడు. ఆలోచించండి. ఆ తర్వాత మొదలయ్యింది. ఏం మొదలయ్యింది? వర్షము మొదలయ్యింది. వర్షము మొదలైనప్పుడు ఏం జరుగుతుందో, ఏమండి ఏమి జరుగుతుంది అని మనము తెలుసుకోవచ్చు. చదువుతారా ఒకసారి? ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద జనములు విస్తరించి వాడను తేలదీసినందున భూమి మీద నుండి పైకి లేచింది వాడ. ఆ తర్వాత ఏం జరిగింది? భూమి ప్రబలి నడిచెను. నందున కిందనున్న పర్వతములన్నీ మునిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. పర్వతాలే మునిగిపోతున్నాయంటే మనుషులు ఏమవుతారమ్మా? ఏమండి మనుషులు ఏమయ్యారు? చనిపోయారు. ఎలాగా? నీళ్లు వారి నాసిక రంధ్రంలోంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి. గాలి లేదిక, నీళ్లునే పీల్చుకుంటున్నారు. ముక్కులోనికి నీళ్లు వెళితే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఏమండి సముద్రంలో మునిగే వాళ్ళు ఇలా ముక్కు మూసపెట్టుకొని మునుగుతూ ఉంటారు. అవునా? సముద్ర స్థానానికి వస్తారు కదండి ప్రజలు, ముక్కు మూసపెట్టుకొని సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నీళ్లు ముక్కు లోపలికి వెళ్ళాయంటే గాలి ఆడదు. గాలి ఆడకపోతే నీవేమవుతావు? చనిపోతావు. అలా జరిగింది అక్కడ. నోవాహు కాలములో
భూమి మీద ఉన్న సర్వ శరీరులందరూ కూడా నాశనం అయిపోయారు. కారణం ఏంటంటే దేవుని మాట వినలేదు, దేవుడు చెప్తూ ఉంటే ఆలకించలేదు, దైవ చిత్తానికి వారు అనుకూలించట్లేదు, దేవుని సన్నిధికి రండి అంటే ఒక్కడు రావట్లేదు. అలాగా 120 సంవత్సరాలు నోవహు వాక్యము ప్రకటించాడని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని బిడ్డలారా, అయితే దేవుని మాట విన్న నోవా కుటుంబము, దేవుని మాట విన్న విశ్వాసులు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసిన క్రైస్తవులు ఏమండి ప్రమాదములో నుండి తప్పించబడ్డారు. సురక్షితమైన మార్గము గుండా వారి ప్రయాణము కొనసాగింది. దేవునికి స్తోత్రం. వారి ప్రయాణం కొనసాగిందండి. అలాగా దేవుడు వారికి సహాయము చేసినందుకు నోవాహు దేవుని కొరకు ఇంకా ఏమి చేశాడు అంటే మనము బైబిల్ గ్రంథంలో చూద్దాం. వాడలో నుంచి బయటకు వచ్చారు. 8వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఇప్పుడు చూడండి, అప్పుడు దేవునికి ఏం కట్టాడంటే మళ్ళా బలిపీఠం కట్టమని దేవుడు చెప్పాడా? ఏమా, దేవుడు బలిపీఠం కట్టమని అయితే చెప్పలేదు. ఏమి కట్టమని చెప్పాడు? వాడ కట్టు నీ కొరకు అనుకున్నాడు. అయితే నోవా కుటుంబం కోసం వాడ కట్టుకున్నప్పుడు కూడా వాడలో నుంచి దేవుడు ఆయన రక్షించాడన్న సంగతి ఆలోచించి వాడలో నుంచి బయటికి వచ్చిన నోవా కుటుంబం అంతా, ఒక్కరే కాదండి, నోవాహు తన భార్య, 3 కుమారులు, 3 కోడలు, 8 మంది కూడా కలిసి చేస్తున్నారు. ఏ పనైనా కలిసి చేస్తున్నారు. ఈ వాడలో నుంచి బయటికి వచ్చాడు. ఏమండి, కుటుంబం అంతా బయటకు వచ్చి ఏం చేశారు? మొట్టమొదట దేవుని కొరకు బలిపీఠం ఒకటి కట్టారు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని కొరకు బలిపీఠం కట్టి ఏం చేశాడు? పవిత్ర పశువులన్నిటిలో, పక్షులన్నిటిలో కొన్ను తీసుకొని దేవుని కొరకు బలి అర్పణ సమర్పించాడు. గమనిస్తున్నారా? నిన్ను రక్షించిన దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అన్నది నీకు తెలియాలి. నిన్ను విమోచించిన దేవుని కొరకు నువ్వేం అర్పిస్తున్నావో నీకు తెలియాలి. ఏమండి, నిన్ను కాపాడుచున్న దేవుడు ఇన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా, ఏమండి, సునామీ వచ్చింది, ప్రాణాన్ని కాపాడాడు. కరోనా వ్యాధి వచ్చింది, నీ ప్రాణాన్ని కాపాడాడు. ఇంకా అనేక రకమైన వ్యాధులు నీ శరీరంలో తయారవినా సరే నీ ప్రాణము పోకుండా కాపాడిన దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావో ఇప్పుడు నువ్వు గ్రహించుకో. ఇదిగో నోవహు కుటుంబం అయితే దేవుని కొరకు బలిపీఠము కట్టారు. ఏమండి, బలిపీఠము కట్టడానికి కొంత డబ్బు ఖర్చు చేశారు. లెక్క చేసాడు డబ్బుని? లేదు. అయితే ఆ బలిపీఠం మీద మళ్ళీ ఏం చేశాడంటే తన దగ్గరున్న పశువులలో, తన దగ్గరున్న పక్షులలో కొన్నిటిని, పవిత్రమైన వాటిని తీసుకొని దేవునికి బలి అర్పించారు. విశ్వాసకు చూడండి, విశ్వాసమునకు తగిన క్రియ అంటారు దీన్ని. విశ్వాసులు కూడా క్రియ కలిగి ఉండాలా. దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి ఉండాలా. దేవుని కొరకు ఒక అర్పణ నువ్వు సమర్పించాలా. దేవుడు ఇష్టపడి ఆ అర్పణను అంగీకరించి మళ్ళా నీ కుటుంబం దగ్గరకు వచ్చి నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో మళ్ళా చూద్దాం వాక్యములో. ఏమండి, అప్పుడు ఏం జరిగిందమ్మా? అప్పుడు యెహోవా దేవుడు ఇంపైన సువాసన, అంటే బలిపీఠం మీద అర్పించిన అర్పణలన్నీ దేవుని సన్నిధికి ఎలాగెళ్ళాయంట? ఇంపైన సువాసనకరముగా వెళ్ళిపోయంట. దేవుడు భూలోకం వైపు చూస్తే ఇదిగో నీతిపరుడు నోవాహు, నిందారహితుడు నోవాహు, నా దృష్టిలో కృప పొందినవాడు నోవాహు, తను అర్పించినది ఏదైనా సరే నేను అంగీకరించాలనుకున్నాడు దేవుడు.
ఏమండి? అనుకున్న దేవుడు ఏం చేశాడంటే ఈ నోవాహు అర్పించిన అర్పణలన్నిటినీ అంగీకరించాడు దేవుడు. ఏమండి? అంగీకరించాడు దేవుడు. అంగీకరించిన దేవుడు ఏం చేశాడు అంటే 9వ అధ్యాయానికి వచ్చండి త్వరగా చూడండి. మరియు దేవుడైన యెహోవా నోవాహును అతని కుమారులను అతని భార్యను అతని కోడళ్లను దేవుడు ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడండి. గమనిస్తున్నారా? నోవా కుటుంబము దేవుని కొరకు ఏం చేసిన కుటుంబం అంటే ఏమండి? దేవుని సొంత రక్షకుని అంగీకరించిన కుటుంబము, దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబము, దేవుడు ఏం చెప్తే దాన్ని ఖచ్చితంగా పాటించిన కుటుంబము, దేవాది దేవునికి ఇష్టమైన బలిపీఠము కట్టిన కుటుంబము, ఏమండి? దేవాది దేవునికి ఇష్టమైన అర్పణలను సమర్పించిన కుటుంబము, దేవునికి ఇష్టమైన ప్రార్థనలు చేసిన కుటుంబం. అందుకు దేవుడు ఈ కుటుంబాన్ని ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వదించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ చరిత్ర అంతా ఆలకించిన తర్వాత, ఈ వాక్యం అంతా విన్న తర్వాత నువ్వేమనుకోవాలి? మనమేమనుకోవాలండి? నోవాహులాగే దేవుని దృష్టిని ఆకర్షించుకోవాలి అనుకోవాలి. నోవాహులాగే దేవుని దృష్టికి నీతిపరుడుగా జీవించాలనుకోవాలి. నోవాహులాగే దేవునితో నడిచేవా అనుభవంలోకి రావాలి. ఏమండి? దేవాది దేవుడు తన వాక్యం ద్వారా ఏదైతే చెబుతాడో నీకు ఆ పని చేయాలి ఖచ్చితంగా. ఎవరు చేయట్లేదే నేను ఎందుకు చేస్తానని మాట తిరుగుబాటు చేయకు. ఎందుకో తెలుసా? ఆ చేసే పని దేవునికి నచ్చితే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబానికి కావలసిన సమృద్ధిని ఇస్తాడు. నీవు నీ బిడ్డలు సుఖముగా బ్రతకటానికి, సంతోషంగా బ్రతకటానికి వీలు కలుగుతుంది దేవుని బిడ్డలారా. అందుకని మీరందరూ కూడా ఈ 40 దినాల ప్రయాణములో ఆగిపోకుండా సాగిపోవాలి. నోవాహు వాడలాగా విశ్వాస యాత్రలో బలహీనపడకూడదు, భక్తి జీవితంలో వెనకాడకూడదు. ఎంతైనా దేవుని కొరకు నేను తప్పనిసరిగా ఖచ్చితంగా ఉంటానన్న సన్నిధిలో దేవాది దేవుని తప్పనిసరిగా నేను ఆరాధించడానికి ముందు ఉంటాను అని నీ విశ్వాసములను అనుకోవాలా. వెనకబడకూడదండి. ఖచ్చితంగా దేవుని పని సంపూర్తవ్వాలి. నువ్వు నేను ఈ భూమి మీద ఉన్నావు కాబట్టి మనము కూడా ఏం చేయాలో ఆ మాట చెప్పి ముగిస్తాను. యోహాను రాసిన సువార్తలకు రండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. ఏమండి? చేయుటకు నీకు దేవుడు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద మనం ఏం చేయాలా? దేవుని మహిమపరచాలా. అంటే దేవుని మహిమపరచడం అంటే ఏంటి? ఆయన చెప్పింది ఏదైనా నువ్వు చేయటమే, అంతే. అది కష్టం అనుకుంటావా? నీ డబ్బులు ఖర్చు పెట్టమంటాడు, ఖర్చు పెట్టాలి. నువ్వు కలిగి ఉన్నది అర్పించమంటాడా, అర్పించాలి. దేవునికి ఇష్టము కదా నువ్వు చేయాలి. అంతేగాని నా కోళ్ళు, నా పెట్టలు, నా పుంజులు, నా గుర్రాలు, నాకు ఏమంటే నీ అనుకుంటావా? అన్నీ అలా అనుకుంటే నీకు ఆశీర్వాదం ఉండదు. భూమి మీద శాపం వస్తుంది. మళ్ళా భూలోకం అంతా నాశనం అయిపోతుంది. అందులో నువ్వు ఉండకూడదనే కదా ఈ వాక్యం అంతా దేవుడు చెబుతున్నాడు. అందుకని మీరు తప్పనిసరిగా దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేద్దాము. దేవుని భూమి మీదే మహిమపరుద్దాము. మహిమపరిస్తే నీకున్న ప్రతి అవసరం దేవుడు తీర్చునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. అందరము ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ఉండండి. మోకాళ్ళ మీద ఉండండి. అందరూ మోకాళ్ళ మీద ఉండండి.
ఎంచేపు ఉంటారో అంచేపు ఉండండి. అంతకీ మీ మోకాళ్ళు నొప్పి వస్తే కూర్చొని పండి, ఏం కాదు. ప్రార్థన మాత్రం ఆపొద్దు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉంటున్నాం మనం. దేవుని ఆత్మ సంచారము చేస్తుంది, మన చుట్టూ తిరుగుతుంది. నీ హృదయపు ఆలోచన దేవుడు తెలుసుకోవటానికి, నీ మనస్సులో ఉన్నది తెలుసుకోవటానికి ఆత్మదేవుడే నిన్ను పరిశోధిస్తున్నాడన్న సంగతి మర్చిపోకు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లెక్క అడుగుతున్నాడు. నువ్వే చెప్పాలి. దేవాది దేవునితో నీ యొక్క విశ్వాస నడవడిక ఎలా ఉంది? దేవాది దేవుని కొరకు నీ అర్పణలు, నీ సమర్పణ ఎలాగుంది? ఇది నీవే గ్రహించుకో. నీకు నీవే గ్రహించుకో. నా దేవుని కొరకు నేనేం సమర్పించాను? నా దేవుని కొరకు నేనేం అర్పిస్తున్నాను? నా దేవుడికి ఇష్టం అవుతుందా లేదా? నా దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? లేక భూమి మీద ఉన్న నాకు దరిద్రత పడుతుందా? ఏమండి, సాతానుడు వచ్చి పడుతున్నాడా? మనము ఏమనుకున్నా కలిసిపాటు రావట్లేదా? ఇది కూడా నువ్వు ఆలోచించుకొని నీ దేవుని దగ్గర క్షమాపణ వేడుకో. నీ దేవుని దగ్గర క్షమాపణ వేడుకో. దేవుడు ఒకవేళ క్షమిస్తాడేమో, ఒకవేళ క్షమిస్తాడేమో. నీ కొరకు దేవుడు ఈ మాటలన్నీ చెబుతున్నాడు. ప్రారంభం అనే దాని మీద వాక్యాలు ఉన్నాం. అలాగే భూమి మీద ఉన్న నరులతో నీతిపరుడుగా దేవునితో నడిచిన హానోకును చూశాం. ఈరోజు నోవాహు కుటుంబాన్ని చూశాం. రేపు ఏమని చూపిస్తాడో దేవుడు. ప్రార్థన చేయి. ప్రార్థన అందరం కలిసి ప్రార్థన మానవద్దు, ఆగవద్దు. ప్రార్థన ఆగకూడదు. గళమెత్తాలి, స్వరమెత్తాలి. సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేస్తే కార్యాలు దేవుడు చేస్తున్నాడు. సంఘం విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇంకా రాబోయే దినాల్లో నువ్వు నేను ఏమి వినాలో, ఏమి తెలుసుకోవాలో దేవుడు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా ఆలకించడానికి సిద్ధపడు. దేవా, నువ్వు నాతో మాట్లాడను. దేవా, నాకు చెప్పు, నేను చేస్తాను. నువ్వు ఏ పని చెప్పినా, ఏ కార్యము చేయమన్నా నేను చేయటానికి రెడీగా ఉన్నాను ప్రభువా అని నీ నోటితో ఒప్పుకో. చెప్పు దేవునికి. బయలుపరచు తండ్రి. నేను చేసే పనులు నాకు తెలియపరచు నాయనా. నేను చేసే కార్యాలు నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థనలో అడుగు దేవుణ్ణి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సజీవుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్ముడా, ఇదిగో నువ్వు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఏక మనసుతో, ఏక హృదయముతో, ఒకే తాత్పర్యముతో, ఒకే దేవుని బిడలగా ఉన్నాము నాయనా. నీ బిడలము, నీ కుమారులము, నీ కుమార్తెలమని అనిపించుకుంటున్నాము తండ్రి. విశ్వాసముతో, ఆత్మబలముతో నడిపించబడుతున్నాము నాయనా. నీ సన్నిధికి వస్తున్నాము ప్రభా. నీ మందిరములో నాయనా నివాసం చేస్తున్నాము తండ్రి. మాకు వినిపిస్తున్న నీ వాక్కులు పూర్వకాలమందున భక్తుల జీవిత చరిత్రలు మాకు వినిపిస్తున్నావు. మేము కూడా అలాగ ఉండాలని, మేము కూడా అలాగే చేయాలని, మేము కూడా అలాగ నడాలని ఈ దినాల్లో నాయన బోధిస్తున్నందుకు స్తోత్రము తండ్రి. అయా, విశ్వాసులందరూ ఖచ్చితంగా ఆ మాటలను పాటించాలి. నేను కూడా దేవునికి సమర్పించాలి, దేవుని కొరకు అర్పించాలి. నా కష్టార్జితము, నా ధనము, నా సమయము నా దేవునికి అర్పిస్తాను. నా దేవుడు చెప్పాడు గనుక నన్ను దీవిస్తాడు నా తండ్రి, నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు అని విశ్వాసులందరూ నాయన అలాంటి తీర్మానం చేసుకొని నీ కొరకు సిద్ధపడి నిలబడి ఈ భూమి మీద నిన్ను మహిమపరచునట్లుగా ఈ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించు నాయన. ఎడతెగని ప్రార్థనలతో, ఎడతెగని పనిపాటులతో, ఎడతెగని సావాసముతో, ఎడతెగని ప్రభా మందిర ఆవరణములో ఉంటున్నా నీ బిడ్డలందరినీ దర్శించు, దీవించు నాయన. ఈ 40 దినాలని ఉపవాస ప్రార్థనలని ఒక నియమం పెట్టుకున్నాం. ఆ నియమం ప్రకారంగా పోరాడుతున్నాం, నియమం ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాం.
నియమం ప్రకారంగా వాక్యం వింటున్నాం. తండ్రి, నీవే మమ్మల్ని అందరినీ జ్ఞాపనం చేసుకొని నీ పరలోకపు దీవెనలతో, నీ పరలోకపు ఆశీర్వాదాలతో మా కుటుంబాన్ని కూడా బలపరచు దేవా. మా కుటుంబాన్ని కూడా స్థిరపరచు తండ్రి. మా కుటుంబాలను కూడా ఆశీర్వదించు నాయన. ఈ భూమి మీదే, మీ భూమి మీదే మా కుటుంబాల ద్వారా నీకు మహిమ కలుగునట్లుగా ఆత్మీయత నేర్పించు నాయన. ఇంకా నీలో బలపడినట్లుగా, నీలో నిలబడినట్లుగా, నీ కొరకు సాక్షులుగా ఉండినట్లుగా ప్రతి చోట, ప్రతి జన మధ్యలోకి వెళ్ళినప్పుడు, ప్రతి సమయమందు నీకే మహిమకరముగా సాక్ష్యాన్ని కలిగి ఉండే మనస్సు బిడ్డలందరికీ దయచేయమని. అయ్యా, ఇంకా విశ్వాసులు రావలసిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఎందుకు వారు రాలేకపోతున్నారో మాకైతే తెలియదు నాయన. వారిని ఎవరు ఆటంకపరుస్తున్నారో మాకు తెలియదు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా ప్రేరేపించు నాయన, ఆకర్షించుకోండి నాయన. నీ వద్దకి పరుగు పరుగున వచ్చేటట్లుగా ప్రజలందరినీ సిద్ధపరిచి ముందుకు నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, చేసిన ప్రార్థనలన్నీ ప్రయాస కాకుండా ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధన లేక అగ్నిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అభిషేకము, ఆత్మబలము, శరీర సత్తువ, కుటుంబాలకి దీవెనలు, ఆశీర్వాదములు అన్నీ మన దేవుడు ఇచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది. రేపు శనివారము